రమణీయపేట ఏపీఐఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో కొప్పిశెట్టి సురేష్ అనిత దంపతులు తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ₹1,75,000 విలువ గల 25 కుట్టు మిషన్లను కుట్టు శిక్షణ పొందుతున్న పేద కుటుంబాలకు చెందిన మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ భర్త సంపాదనకు తోడుగా కుట్టు శిక్షణ పొందిన మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారనే ఆశయంతో కుట్టు మిషన్లు అందజేస్తున్నామన్నారు. కుట్టు మిషన్లను ఇంట్లో అలంకార వస్తువుగా కాకుండా దాని ద్వారా ఉపాధి పొందాలన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం వృద్ధులకు భోజన ప్యాకెట్లతో పాటు స్వీట్స్, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, జిల్లా బాలల సంక్షేమ అధికారి సిహెచ్ వెంకట్రావు, జి కృష్ణమోహన్, గల్లా సుబ్బారావు, అడబాల సత్యనారాయణ, రాజా, బుద్ధరాజు సత్యనారాయణరాజు, ఎస్ శ్రీ నగేష్, రామారావు, ప్రసన్న, శ్రీవాణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నా కోరిక ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను ఇస్తున్నాను ఏదో డబ్బులు ఇచ్చి ఏదో అన్నదానాలు, వస్త్రదానాలు చేసినట్టుగా, బట్ ఈ ఇయర్ స్పెషల్గా వచ్చి నా చేతులతో ఇద్దామని. సో రత్నప్రసాద్ గారు అదే విధంగా నేను అనుకున్నట్టుగా అదే చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీరు వచ్చినందుకు కూడా చాలా మీరు నేర్చుకున్నారు. నేను చాలా విన్నాను మీ గురించి, 3 నెలల నుంచి మీరు నేర్చుకుంటున్నారని. అండ్ టీచర్ గారు శ్రీలక్ష్మి గారికి కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే ఆవిడ కృషితోనే మీకు అన్నీ 3 నెలల నుంచి మీరు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు నేర్చుకున్నారని నా ఇది. శ్రీలక్ష్మి కౌరు పెడితే ఆమె కూడా చాలామంది ఉన్నారు నేర్చుకోవడానికి అనేసి ఆమె చెప్తున్నారు. ఇవన్నీ 1 గంటలోనే మేము డిసైడ్ అవ్వడం జరిగింది. అంటే కుట్టు శిక్షణ కింద పెట్టాలి, వాళ్ళందరికీ కుట్టు మిషన్ ఇవ్వాలనేసి నిర్ణయించి మేము అందరిని కూడా మేము అభివృద్ధి తీసుకోవడం జరిగింది. అలా కుట్టు శిక్షణ అందరూ నేర్చుకుంటున్నారు. అయితే జనరల్గా మేము చాలా చోట్ల కుట్టు కేంద్రాలు పెట్టాను. శ్రీలక్ష్మి తీసుకెళ్ళి రాయుడిపాలెం, మన ఆంజనేయ నగరం, మన కాలనీలో 3-4 సార్లు పెట్టాము. కానీ ఫస్ట్లో 25 మంది ఉంటారు, చివరికి వస్తే 10 మంది మిగులుతారు. మళ్ళీ మా సమస్య ఏంటంటే 25 మంది ఉంటారు కదా అనేసి అప్పుడు ఏంటంటే కుట్టు మిషన్లు లాడర్ వేసి ఆ 4 మిషన్లు కూడా మీకు ఇస్తానేసి, అంటే కనీసం ఆ మిషన్ కోసం మీరు వస్తారని తెలియదు. వారి నిజంగా దేవుడు వారి అటువంటి వాళ్ళ యొక్క మంచి మనసు ఏదైతే చక్కగా 10 మందితో వారు చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క మంచి మనసుని అనేక మందికి ఇవ్వాలని చెప్పేసి, వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ, నిజంగా ఇది ఈరోజు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఒక ఏదో బహుమతి, ఒక వస్తువుగా కాకుండా చక్కటి కుటుంబాన్ని పోషణకు ఉపయోగపడే ఒక సాధనం కింద ఆ యొక్క కుట్టు మిషన్ని మీరు అందరూ ఉపయోగించుకుని మీ కుటుంబంలో మీ పిల్లలు కూడా చక్కగా మంచిగా చదువుకుని మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళి, అలాగే అమెరికా లాంటి ఉన్నతమైనటువంటి అగ్రదేశాలలో స్థిరపడే విధంగా మీ కుటుంబాన్ని నుంచి పంపించాలి, ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతూ, కొప్పిశెట్టి సురేష్ గారు, శ్రీమతి అనిత గారు వారి యొక్క 25వ వివాహ మహోత్సవం మరి ఈ రకంగా జరుపుకోవాలనుకోవడం నిజంగా అభినందనీయం. వారికి నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు మరి ఇంత చక్కటి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు గాను, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో భవిష్యత్తులో చేయాలి, ఇంకా ఎన్నో ఇలాంటి పెళ్లి రోజులు కూడా మరెన్నో జరుపుకోవాలని, మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, వారి వృత్తి వ్యాపారాల్లో కూడా వృత్తుల్లో కూడా ఇంకా పైకి ఎదగాలని ఆ భగవంతుని మనసావాచ కోరుకుంటూ, దాటేసే అమెరికాలో వాళ్ళ మేనకోడలు, మేనల్లుడు అంటే చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటారు. అసలు ఇంట్లో వాళ్ళతో స్టార్ట్ చేయాలన్నమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళే చాలా స్పాన్సర్లు చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ దగ్గర నుంచే దానం చేసే గుణం ఏర్పడింది. దాని సందర్భంగా ఈరోజు కొప్పిశెట్టి సురేష్ గారు యుఎస్లో ఉంటారు, అనిత గారు వాళ్ళ మేనకోడలు, వారు 25వ మ్యారేజ్ డే. చూడండి, జనరల్గా అమెరికా నుంచి ఇక్కడ రావడానికి ఒక 4-5 లక్షలు ఖర్చు అవుతుంది. పైగా ఇక్కడ 3 లక్షలు ఖర్చు పెట్టి 25 మంది కుట్టు మిషన్లు ఇస్తున్నారు. నిజంగా చేసుకోవాలంటే, నిజంగా తెలివితేటలు ఉంటే ఎక్కడో వెళ్ళి ఎంచగా ఎంజాయ్ చేయాలి ఇద్దరు.